భోగాపురం ఏపీ రాజకీయాన్ని కుదిపేస్తున్న అంశం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అయిన దగ్గర నుంచి భోగాపురం చుట్టూ రాజకీయం రాజుకుంది. తమ విజన్ వల్లే ఇదంతా సాధ్యమైందని టీడీపీ చెబుతుంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం ఘనత తమదేనని వైసీపీ వాదిస్తోంది. ఈ క్రెడిట్ వార్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఇది చంద్రబాబు విజన్ నిజమా? జగన్ చెప్పిన రీజన్ వాస్తవమా? భోగాపురంపై ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న వాదనలేంటి? అసలు వాస్తవాలేంటి? క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పాడా లేదా? అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేసినాం. ఇవన్నీ కూడా మా హయాంలో జరిగాయి. ఇది భోగాపురంపై నడుస్తున్న యవ్వారం. ఏపీ రాజకీయమంతా ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే పైకి వచ్చి పడింది. ఇటు నుంచి టీడీపీ, అటునుంచి వైసీపీ క్రెడిట్ కోసం పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయనే చర్చ ఆంధ్రాని హీట్ ఎక్కిస్తోంది. ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు అంటూ ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. దాంతో ఎయిర్పోర్ట్ పై అంతే సైజులో చర్చ మొదలైంది. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రెండింగ్ టాపిక్. ఉత్తరాంధ్ర ముఖ చిత్రాన్ని మార్చేసే ఓ భారీ ప్రాజెక్ట్. ఇటీవలే అక్కడ మొట్టమొదటి కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ అవడంతో భోగాపురంపై డిబేట్ మొదలైంది. దాంతో ఏపీ పాలిటిక్స్ లో క్రెడిట్ వార్ పీక్స్ కు చేరింది. ఇది తమ విజన్ అని తెలుగుదేశం పార్టీ చెబుతుంటే పరుగులు పెట్టించింది తామేనని వైసీపీ అంటోంది. ఇలా రెండు పార్టీలు సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేస్తున్నాయి. రెండు పార్టీల నేతలు కూడా ఇదంతా తమ వల్లే సాధ్యమైందని చెబుతున్నారు. ఇటీవలే విశాఖలో పర్యటించిన లోకేష్ భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో క్రెడిట్ కోసం తాము ఎలాంటి పోరాటం చేయడం లేదన్నారు. ఎయిర్పోర్టు వల్ల ఉత్తరాంధ్రకు మేలు జరుగుతుందనే శరవేగంగా పనులు పూర్తి చేశామని తెలిపారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్టు అవసరమా అని అప్పట్లో జగన్ అన్నారా లేదా అనేది అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు విజన్ తోనే ఇది సాధ్యమైందని చెప్పారు. జగన్ హయాంలో భోగాపురానికి ఇచ్చిన 600 ఎకరాలు వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ 600 ఎకరాలు మళ్లీ కేటాయించిందని తెలిపారు. ఎయిర్పోర్ట్ అంటే విమానాల ల్యాండింగ్ ఒకటే కాదు, దాని చుట్టూ ఉపాధి అవకాశాలను కూడా డెవలప్ చేస్తున్నామని తెలిపారు. క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. అయితే అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పాడా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని మాటలు మాడితే ఎంతో న్యాయం. నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఎయిర్పోర్టుకు 15,000 ఎకరాలు, ఆ తర్వాత 5,000 ఎకరాలు కావాలన్నారని చెప్పారు. ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులుంటే వాటన్నింటినీ అధిగమించి అనుమతులన్నీ తీసుకొచ్చి తానే శంకుస్థాపన చేశానన్నారు వైఎస్ జగన్. తాము అధికారంలోకి వచ్చాకే భోగాపురం ఎయిర్పోర్టు పనులను వేగవంతం చేశామన్నారు. 2026లో తొలి విమానం ల్యాండ్ అవుతుందని ఆనాడే చెప్పానన్నారు జగన్. అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అన్నదానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏకంగా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 130 కోర్టు కేసులు ఫైల్ అయినాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉత్తరాంధ్రలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు నిర్మాణ ప్రతిపాదన వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్టు కట్టాలనే విజన్ చంద్రబాబుదేనని టీడీపీ నేతలు, మద్దతుదారులు చెబుతున్నారు. 2019 ఫిబ్రవరిలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు తొలిసారి శంకుస్థాపన చేశారు. 2016 నుంచి 2018 మధ్య భూసేకరణ ప్రక్రియ ప్రారంభించి సుమారు 2,200 ఎకరాలను సేకరించారు. ఎయిర్పోర్టు నిర్మాణానికి పీపీపీ మోడల్లో జీఎంఆర్ గ్రూపును ఎంపిక చేసింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు హయాంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కావాల్సిన అనుమతులు, డిజైన్లు సిద్ధమయ్యాయని, చంద్రబాబు వేసిన పునాది వల్లే ఈ రోజు విమానం ల్యాండ్ అయిందని వాదిస్తున్నారు. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఈగలు తోలుకుంటున్నారు. 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడిని గట్టిగా అడుగుతా ఉన్నాం. మేము ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. విన్నారుగా అప్పుడు జగన్ ఏమన్నారో. కానీ 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురంపై టోన్ మారింది. తాను శంకుస్థాపన చేసే సమయంలో జగన్ ఏమన్నారో చూడండి. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు
2026 నాటికి 2 రన్వేలతో ఈ ప్రాజెక్టు టేక్ ఆఫ్ అవుతుంది. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం ఏపీ రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. విశాఖ క్యాపిటల్ గా ఉండబోతోంది కాబట్టి భోగాపురం విమానాశ్రయం అవసరమని తెలిసొచ్చింది. దాంతో ప్రాజెక్టు విస్తీర్ణాన్ని తగ్గించి మిగిలిన భూమిని ఇతర అవసరాలకు కేటాయించాలని నిర్ణయించింది జగన్ ప్రభుత్వం. అంతేకాదు చంద్రబాబు హయాంలో ఎయిర్పోర్టు కోసం సేకరించిన భూమిలో 600 ఎకరాలను వెనక్కి తీసేసుకుంది వైసీపీ సర్కార్. అలా 2023 మే నెలలో జగన్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. అదే జీఎంఆర్ గ్రూప్ తో పనులు ముందుకు సాగేలా చొరవ తీసుకున్నారు. టీడీపీ హయాంలో భూసేకరణపై నమోదైన కోర్టు కేసులు, స్థానికుల వ్యతిరేకతను పరిష్కరించి పనులు వేగవంతం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అందువల్ల భోగాపురం ఎయిర్పోర్టు క్రెడిట్ అంతా వైఎస్ జగన్దే అంటున్నారు. నిజానికి భోగాపురం లాంటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ 5 ఏళ్లలో పూర్తి కావడం అసాధ్యం. భోగాపురం విషయంలో చంద్రబాబు చూపిన విజన్ ఎంత ముఖ్యమో పనుల వేగవంతం కోసం జగన్ చూపించిన చొరవ కూడా అంతే ముఖ్యం. కానీ ఇది జగన్ హయాంలో అందుబాటులోకి రాలేకపోయింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనులు పూర్తి చేయడంలో స్పీడ్ పెంచి అనుకున్న సమయం కంటే ముందే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని చూస్తోంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిదనేది పక్కన పెడితే దానికోసం కొట్టుకోవడమే ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంది టీడీపీ డబ్బులతోనో వైసీపీ నిధులతోనో కాదు. అది ప్రజల సొమ్ము, ప్రజల కోసం కడుతున్న ప్రాజెక్ట్. ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే కదా పనిచేసేది. అలాంటప్పుడు ఎవరి హయాంలో పూర్తయితే ఏమిటి? ఒక్కటి మాత్రం నిజం, భోగాపురంపై ఎయిర్పోర్ట్పై ఇంత చర్చ జరిగేందుకు కారణం విజనే. ఆ విజనే సరిగ్గా లేకపోతే భవిష్యత్ తరాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటాయి? ప్రభుత్వాలు చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా ప్రజల కోసమే, ప్రజల సొమ్ముతోనే నిర్మితమవుతుంది. కానీ ఆ ప్రాజెక్టుల ఘనత చుట్టూ తిరిగే రాజకీయాలే అసలైన లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విషయంలో కావాల్సింది పొలిటికల్ క్రెడిట్ కాదు, భావితరాల ప్రగతికి విజన్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారింది. ఇది మా ఘనత అంటే మా ఘనత అని 2 ప్రధాన పార్టీల మధ్య నడుస్తున్న డైలాగ్ వార్ని రాష్ట్రం మొత్తం చూస్తోంది. అయితే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. నిధులు ప్రజలవి, ప్రాజెక్టు ప్రజల కోసం. కానీ ఆ ప్రాజెక్టుకి విజన్ సరిగ్గా లేకపోతే అది కేవలం కాంక్రీట్ కట్టడంగానే మిగిలిపోతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే పొడవైన రన్వే, భారీ టెర్మినల్ మాత్రమే కాదు, కనీసం 20 నుంచి 50 ఏళ్ల భవిష్యత్తుని అంచనా వేయగలిగే విజన్. అది లేకపోతే ఎంత పెద్ద ఎయిర్పోర్టు కట్టినా కొన్నేళ్లలోనే అది ఎందుకు పనికి రాకుండా పోయే అవకాశాలున్నాయి. హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్టుని గుర్తు తెచ్చుకుంటే చాలు విజన్ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. నగరం నడిబొడ్డున ఉండటం వల్ల దాన్ని విస్తరించలేకపోయారు. దాని స్థానంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమైనప్పుడు కొత్త విమానాశ్రయాన్ని శంషాబాద్ చివరకు తరలించాల్సి వచ్చింది. భోగాపురం విషయంలోనూ భూసేకరణలో రాజీ పడినా, తక్కువ స్థలంలో ప్లాన్ చేసిన, భవిష్యత్తులో విమానాల రద్దీ పెరిగినప్పుడు మరో రన్వే కట్టడానికో మరో టెర్మినల్ నిర్మించడానికో అవసరమైన చోటుండదు. విజన్ లేని ప్లానింగ్ వల్ల భవిష్యత్తులో మళ్లీ కొత్త ఎయిర్పోర్టు కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణానికి 5,000 ఎకరాలు సేకరించినప్పుడు కూడా అంతా ఇన్నెకరాలెందుకు, అంత దూరమెందుకు అన్నారు. కానీ ఇప్పుడున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు విజన్ 18 ఏళ్ల కిందటిది. ఇంకో 100 ఏళ్లైనా ఎయిర్పోర్టుకు ఎలాంటి ఢోకా లేదు. భవిష్యత్తులో మరింత విస్తరించాల్సి వచ్చినా అవసరమైనంత భూముంది. అందుకోసమే భోగాపురం కోసం 2,000 ఎకరాలకు పైగా సేకరించారు. భోగాపురంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు కట్టాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విశాఖలో ఎయిర్పోర్టు ఉండగా దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే భోగాపురంలో మరో విమానాశ్రయం ఎందుకని ప్రశ్నలు తలెత్తాయి. కానీ విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ భారత రక్షణ దళాలకు సంబంధించింది. అందులో అన్ని రకాల సదుపాయాలు, మౌలిక వసతులు లేవు. భవిష్యత్తులో పెరిగే రాకపోకలకు ఈ ఎయిర్పోర్టు సరిపోదు. రాబోయే కొన్నేళ్లలో విశాఖ సహా ఉత్తరాంధ్రలో పరిస్థితులు మారబోతున్నాయి. దిగ్గజ టెక్
కంపెనీలు రాబోతున్నాయి. ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. అందువల్ల రాకపోకలు కూడా అందుకు తగ్గట్లుగానే ఉంటాయి. వీటన్నింటికీ అనుగుణంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా దశాబ్దాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేది ఎకనామిక్ ఇంజిన్. భోగాపురం చుట్టుపక్కల ఇండస్ట్రియల్ కారిడార్లు, ఐటీ హబ్లు, లాజిస్టిక్ పార్కులు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల స్థానిక యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్తున్నారు. విజన్ ఉన్న నాయకత్వం ఎయిర్పోర్టుతో పాటు మల్టీ మోడల్ కనెక్టివిటీని డెవలప్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఎయిర్ ప్యాసింజర్లు ట్రాఫిక్ లో చిక్కుకుని నరకం చూడాల్సి వస్తుంది. పార్టీలు మారొచ్చు, ప్రభుత్వాలు మారొచ్చు, కానీ రాష్ట్ర భవిష్యత్ మాత్రం మారకూడదు. భోగాపురం ప్రాజెక్టు విషయంలో క్రెడిట్ కోసం కొట్టుకోవటం కంటే ఆ ప్రాజెక్టు అంతర్జాతీయ ప్రమాణాలతో రాబోయే 50 ఏళ్ల అవసరాలను తీర్చాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఎవరు కట్టారన్నది చరిత్రలో మిగిలిపోతుంది, కానీ ఎలా కట్టారన్నది భవిష్యత్తును నిర్ణయిస్తుంది. విజన్ తో కూడిన అభివృద్ధి జరిగితేనే ఉత్తరాంధ్ర ఒక్కటే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో నిలుస్తుంది. రాజకీయంగా టీడీపీ, వైసీపీలు ఎవరి క్రెడిట్ వారిదే అయినా ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓ గొప్ప వరం. విశాఖ ఐటీ, ఫార్మా రంగానికి ఇదొక గ్లోబల్ గేట్వేగా మారబోతోంది. ఎవరేం చేశారో, ఎంత చేశారో ప్రజలన్నీ గమనిస్తారు. రాజకీయం ఎలా ఉన్నా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుండడం ఏపీకి మేలు చేసే పరిణామమని చెప్తున్నారు.